హాయ్ రీసెంట్లీ నేను కొన్ని హైదరాబాద్లో నిరుద్యోగులు ధర్నా చేసిన వీడియోస్ షేర్ చేశాను. దాని కింద ఒకరు కామెంట్ చేశారు, వీళ్ళకి అసలు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటేనే ఏంటో తెలియక రోడ్లు ఎక్కారు. సో ముద్ర లోన్స్ ఇస్తున్నారు కదా, ఆ లోన్స్ తీసుకోవచ్చు కదా, అసలు ముద్ర లోన్ అనే మీనింగ్ కూడా తెలియదేమో అని అన్నారు. నీకు తెలుసు కదా, నువ్వు గొప్ప పని చేసావు కదా, నువ్వు తెలుసుకొని సాధించావు కదా. సో వాళ్ళందరినీ, ఎంతమంది ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొచ్చి మరి అందరికి ఇప్పించు, మరి ఎంత మందికి ఇప్పిస్తావో ఇప్పించు, మరి వాళ్ళందరినీ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్స్గా నువ్వే తయారు చేయి. మరి ఇంకోటి, ఎవరిని తక్కువ చేసి మాట్లాడదు. ఎవరి డ్రీమ్స్ వాళ్ళకు ఉంటాయి, ఎవరి అంబిషన్స్ వాళ్ళకు ఉంటాయి, ఎవరికి ఇష్టాలు వాళ్ళకు ఉంటాయి. నువ్వు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అవ్వాలనుకుంటున్నావు, వారు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అవ్వాలనుకుంటున్నావు. మోర్ ఓవర్ వాళ్ళు వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్. ఇంకా అసలు గవర్నమెంట్ ఎంప్లాయీస్ లేకపోతే గవర్నమెంట్ ఎట్లా రన్ అవుతుంది? ఒకరికి బిజినెస్ ఇంట్రెస్ట్ ఉంటుంది, ఒకరికి గవర్నమెంట్ జాబ్ ఇంట్రెస్ట్ ఉంటుంది, కొంతమంది కూలీ వేసుకొని ఉన్నతలో తిని బతకాలనుకుంటారు, కొంతమంది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్స్ అవ్వాలనుకుంటారు. అందరూ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్స్ అవుతే మరి మిగతా ఎవరు చేస్తారు? సో ఎవరిని తక్కువ చేసి మాట్లాడొద్దు, ఎవరిని కించపరచొద్దు. ఎవరి థాట్స్ వాళ్ళకుంటాయి. నీకు అంతగా గొప్ప పని చేయాలి అనుకుంటే వచ్చి అందరికి ఇప్పించు.